క్రీస్తునందు ప్రియులారా, చేరి వచ్చిన అందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రీతిగా మిమ్మల్ని మరి ఒకసారి కలుసుకోవడానికి ప్రభువు సహాయం చేశాడు. అందరు బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కొంత నాకు పని ఒత్తిడిగా ఉంది. ఇంటి పనుల వల్ల నేను రాలేకపోతున్నాను. యాక్చువల్గా పోయిన నెలలో 26న గృహప్రవేశం పెట్టాలనుకున్నాము. బట్ వాతావరణం సరిగా లేనందువల్ల దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అది సైక్లోన్ ఎఫెక్టు. అందులో 26 విపరీతమైనటువంటి వర్షం ఒంగోలులో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎడతెరిపి లేకుండా పడుతూ ఉంది. మరి పోస్ట్పోన్ చేయడం మరి దేవుని కృప అని, దేవుని చిత్తం అని మేము భావించాం. దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొంత చిన్న చిన్న మైనర్ వర్కులు ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత మరి ఒకసారి నేను తెలియపరుస్తాను. మీరందరూ తప్పక రావాలి అని అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, సహోదరుడు వందనం గతంలో చెప్పాడు ఒక మాట. అద్దంకి స్థానిక సంఘంలో ఉన్న వారికి శాశ్వత సభ్యత్వం ఉంది అని. ఇది శాశ్వత సభ్యత్వం నాకు ఉంది నేను భావిస్తున్నాను. మరి దేవుడు సమయం ఇస్తాడు, ఆయన సమయంలో ఆయన నడిపిస్తాడు. యాక్చువల్గా రాత్రి తమ్ముడు సన్నీ ఫోన్ చేశాడు. నేను మంచి నిద్రలో ఉన్నాను. నేను ఏం అడిగాడు ఏం చెప్పానో కూడా నాకు తెలియదు. బట్ ఫోన్ చేసినట్టు నాకు జ్ఞాపకం ఉంది. ఉదయం లేచి టైం చూసుకున్నాను ఎన్నిటికి చేశాడా అని. 10:40 ఎంత అయింది. విజ్ఞాపనం నుంచి వచ్చేసి అలసిపోయి ఉన్నాను, పడుకొని నిద్రపోయాను. సో ఈరోజు అది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఉంది. మరి తమ్ముడు ప్రకటన చేయలేదు, నేను మీకు ప్రకటన చేస్తున్నాను. ఆ సందర్భం ఏంటో, తమ్ముడి యొక్క 30వ వివాహ వార్షికోత్సవ దినం ఈరోజు. ఆ సందర్భంగా మరి నువ్వు రావాలి అని నన్ను ఆహ్వానించాడు. అందును బట్టి నేను తప్పించుకోలేకపోయాను. ఫ్రీగా ఉన్నట్లయితే నేను వచ్చేవాడిని. యాక్చువల్లీ ఈరోజు కూడా పనులు ఉన్నాయి, వాళ్ళకి చెప్పి నేను రావడం జరిగింది. మంచిది. ఈ సందర్భంగా దేవుని వాక్యం చదువుకుందాం. ఎందుకంటే ఆ మాట చెప్పినప్పుడు నేను దేవుని సన్నిధిలో మరి ఏ వాక్యం చెప్పాలి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు దేవుడు ఒక కుటుంబాన్ని చూపించాడు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని నాకు అనిపించి ఆ లేఖన భాగాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ లేఖనాలు ఆ కుటుంబానికే కాదు, చేరి వచ్చిన మనందరికీ కూడా అవి పాఠాలుగా మనం భావించాలి. దేవుని మహాకృప చేత దేవుడు మనందరి జీవితాలలో ఒక నూతన సంవత్సరం అనేటువంటి ఒక దయా కిరీటాన్ని ఆయన అలంకరింపచేశాడు. కనుక దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి నూతన సంవత్సరములో మొదటి ప్రభు దినములో ఈ రీతిగా చేరి రావడం అనేది అది దేవుని యొక్క కృపే. అందుకే దేవుని మనం స్తుతిద్దాం ప్రియులారా. మరి సందర్భంలో అపోస్తుల కార్యముల గ్రంథం
మీకు తెలిసే ఉంటుంది ఆ మాట అనగానే. ఏ కుటుంబం అది? వెరీ గుడ్, అందించారు నాకు. మంచిది. 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, గమనించండి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. సహాయకరంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ మహాకృపచేతనైనా ఈ నూతన సంవత్సరములో మొదటి ప్రభుదినములో మమ్మల్ని అందరినీ రీతిగా చేర్చి నాయన నీ మరణ పునరుత్థానాలు మేము జ్ఞాపకం చేసుకొని తండ్రి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించి ఘనపరచడానికి మాకిచ్చిన ఈ ధన్యతకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎందరైతే నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించారో వారందరినీ తండ్రి ఆత్మీయంగా బలపరచండి, విశ్వాసములో స్థిరపరచండి, ఆత్మీయంగా వర్ధిల్ల చేయండి నాయనా. మరి ఈ సందర్భంలో మీ దాసుడు సన్నీని బట్టి, దాసురాలను బట్టి, వారి కుటుంబ జీవితాన్ని బట్టి నీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీ అనాది సంకల్పములో మీ ఏర్పాటులోనైనా వారిరువురిని మీరు జత చేసి వారికి ఒక కుటుంబ జీవితాన్ని ఇచ్చి నాయన ఆ కుటుంబాన్ని మీరు ఫలింపు చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చిన కుమారుణ్ణి బట్టి, ఇచ్చిన కుమార్తెని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి వైవాహిక జీవితంలో నాయన 30 సంవత్సరాలు తండ్రి మీ కాపుదల భద్రత అనుగ్రహించారు. కుటుంబ జీవితంలో మీరు కృప చూపారు దేవా. ముఖ్యంగా కుటుంబానికి మీరు రక్షణను ప్రసాదించారు దేవా. అంత మాత్రమే కాదు నాయన, మీ దాసుణ్ణి మీ సేవకు మీరు పిలుచుకున్నారు. సేవా భారమును బాధ్యతను మీరు అప్పగించారు తండ్రి నాయన. మరి తన శక్తి వంచన లేకుండా శరీరములో బలహీనతలు ఉన్నా నీ పక్షంగా నీ కోసంగా సేవ జరిగిస్తూ ఉన్నాడు. భవిష్యత్తు అంతట్లో మీ కృప అనుగ్రహించండి నాయన, దీవించండి. ఆయన ఆరోగ్యము, ఆయన ప్రయాణాలు, ఆయన పరిచర్య, ఆయన సేవ, స్థానిక సంఘము యొక్క భారము, వీటన్నిటి విషయంలో తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి. మరి నాయన మందిర నిర్మాణము చేయను ఉద్దేశించి ఉండగా మీ కృప కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి. కుటుంబాన్ని దీవించండి తండ్రి. చేరి వచ్చిన స్థానిక సంఘ ప్రియులందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా తండ్రి దేవా, కుటుంబాలలో నమ్మని వారు ఇంకా ఉంటూ ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి మీరు మరి ఒక తరుణాన్ని ఇచ్చారు, మరి ఒక సంవత్సరాన్ని ఇచ్చారు. ఈ సంవత్సరమైనా మారు మనసు పొంది రక్షణ పొంది సంఘంలో చేర్చబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరితో మీరు మాట్లాడి సహాయం చేయమని దేవా, ఈ మధ్యాహ్న కాలం మా ఆత్మీయ మేలుల కొరకు చదవబడిన లేఖన భాగాన్ని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి తమ్ముడు సన్నీ జీవితంలో దేవుడు 30 మైలురాళ్లను స్థాపించాడు. కుటుంబ జీవితము అది దేవుడు ఏర్పాటు చేసినది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండములో 2వ అధ్యాయములో కుటుంబ జీవితాన్ని ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో వివాహము అనేది భూమి మీద ఉన్న అన్ని విషయాలలో కల్లా అది ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. ప్రకటన గ్రంథం చివరిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘముతో ఆయన పరిణయం ఆడబోతూ ఉన్నాడు. దాని కొరకై సంఘమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే కుటుంబ వ్యవస్థ అనేది, కుటుంబ జీవితము అనేది దేవుడు ఏర్పాటు చేసింది. అది ఒక మంచి కుటుంబం. ఎందుకు అన్నాను ఈ మాట అంటే, యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. చేరి వచ్చిన మనము ఎంతమంది ఈ మాట మనం చెప్పగలము? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని ఎంతమంది చెప్పగలరు? అందుకే ఒక మంచి కుటుంబం ఏది అంటే రక్షణ పొందినటువంటి కుటుంబం. ప్రియులారా, కుటుంబము యావత్తు రక్షణ పొందాలి. భార్య, భర్త, పిల్లలు రక్షణ పొంది యెహోషువ చెప్పినట్లుగా ఆదివారం ఆయన సన్నిధిలో ఉండి ఆరాధించేటువంటి కుటుంబం మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఒక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. ఈ కుటుంబం పేరు అకులా, ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మంచి కుటుంబాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా చూస్తాం. ఉదాహరణకి అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబ్కా, బోయేజు, రూతు, జకర్యా, ఎలిజబెత్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా కుటుంబాలు, మంచి కుటుంబాలు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే వీళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథములో 6 సార్లు కనిపిస్తాయి. కనిపించిన ప్రతిసారి కూడా 2 పేర్లు కనిపిస్తాయి. ఎప్పుడు అకుల గురించి మాట్లాడలేదు, ఎప్పుడు ప్రిస్కిల్లా గురించి మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడినా వాళ్ళిద్దరినీ కలిపి మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ప్రియులారా. కొన్ని చెడ్డ కుటుంబాలు కూడా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. అననీయ, సప్పీరాలు, వాళ్ళు కూడా అందరికీ తెలిసినటువంటి వారే. ఇంకొకటి అహబు, యెజెబెలు. వీళ్ళు చెడ్డ కుటుంబాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాము అనగానే శారా గుర్తొస్తుంది, ఇస్సాకు అనగానే రిబ్కా గుర్తొస్తుంది, జకర్యా అనగానే ఎలిజబెత్ గుర్తొస్తుంది, బోయేజ్ అనగానే రూతు గుర్తొస్తుంది, అకులా అనగానే ప్రిస్కిల్లా గుర్తొస్తుంది. మన పేర్లు చెప్పినప్పుడు మన జీవిత భాగస్వాములు గుర్తొస్తున్నారా? అలా ఉండాలి ప్రియులారా. ఒక జంట పక్షుల్లాగా సేవా జీవితం. నిజంగా అకులా, ప్రిస్కిల్లా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబ జీవితము ఇక్కడ మనం చూస్తే
పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, వివాహం చేసినప్పుడు వారిద్దరూ ఏక శరీరులు అన్నాడు. ఏక శరీరులు, ఏక శరీరులుగా ఉంటున్నారు, కానీ ఏక మనసులు అనేవి మాత్రం ఉండటం లేదు కుటుంబ జీవితాలలో. ఏక మనస్సు కలిగి ఉండటం అనేది అది ప్రభువును పట్టి వస్తుంది ప్రియులారా, ప్రభువును బట్టి వస్తుంది. ఒక కుటుంబము తగాదాలు లేకుండా, గొడవలు లేకుండా ఒక క్రైస్తవ కుటుంబముగా బ్రతికినంత కాలం, నిండు నూరేళ్ళు సాగిపోవాలి అంటే దానికి ఒకే ఒక మార్గం, పరిశుద్ధ గ్రంథములో ఒకే ఒక లేఖన భాగం ఉంది. దాన్ని కానీ మన జీవితంలో మనము అనుసరించినట్లయితే ఆ కుటుంబము ఒక మంచి క్రైస్తవ కుటుంబముగా నిలబడుతుంది ప్రియులారా. ఏమిటి అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. తరువాత 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ భార్యలకు చెప్పాడు దేవుడు, భర్తలకు చెప్పాడు. ముందు ఎవరికి చెప్పాడు? భార్యకు చెప్పాడు, స్త్రీకి చెప్పాడు. ముందు స్త్రీకి చెప్పాడు. ఏమని చెప్పాడు? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. మనము దేవునికి ఎలా లోబడతామో, దేవుణ్ణి మనం ఎలా గౌరవిస్తామో, ఆయనకి ఎలా లోబడి ఉంటామో అలాగున భర్తలకు స్త్రీలు లోబడి ఉండాలి. అన్ని విషయాలలో లోబడి ఉండాలని చెప్పాడు అక్కడ. పురుషులకి ఏం చెప్పాడు? మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎప్పుడైతే భార్య తన భర్తకు లోబడి ఉంటుందో తప్పకుండా నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. ఈ 2 సూత్రాలు కానీ కుటుంబములో అమలు చేస్తే ఆ కుటుంబము ఒక చక్కని సంసారంగా కొనసాగుతుంది ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే విలువైనది అన్నాడు. గుణవతి అయిన భర్త దొరుకుట అరుదు అని అనలేదు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అన్నాడు. కుటుంబాన్ని కట్టేది భార్య, కుటుంబాన్ని పాడు చేసుకునేది కూడా భార్యే. కట్టాలన్నా పాడు చేసుకోవాలన్నా ఆమె చేతుల్లోనే ఉందనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చెప్పాడు, ఆదాము పాపములో పడలేదు, అవ్వ మాత్రమే పాపములో పడింది. అందును బట్టి ఆమె బలహీనమైన ఘట్టమని ఎంచాడు. అందుకే ఆమెకే రాయబడింది ఈ మాటలన్నీ కూడా. అసలు ఇక్కడ భూమి మీద ప్రభువారు ఈ పత్రికలన్నీ ఎవరికి రాశాడు? సంఘానికి రాశాడు. సంఘము ఎవరు? ఆయన కాబోయే భార్య. స్త్రీకి రాశాడు ఈ పత్రికలన్నీ కూడా. ఆమెను ఒక పరిపూర్ణమైనటువంటి స్త్రీగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పత్రికల ద్వారా ఆమెకు ఉదక స్నానము చేసి, అది ముడతైనను మచ్చైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను
నిష్కలంకమైన సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకోవాలని వాక్యము చేత మనల్ని ఉదక స్నానం చేస్తూ ఉన్నాడు దేవుడు. అలాగున మనం కూడా సిద్ధపడి ఉండాలని ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. అకుల ప్రిస్కిల్ల ఏక మనసు కలిగిన వారుగా ఉన్నారు. ఏక మనసు కలిగిన వారుగా ఉన్నారు ప్రియులారా. ఒక కుటుంబము భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే ఏక మనసు కలిగి ఉండాలనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏక మనసు ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబం ఏక మనసు కలిగి ఉంటుంది. దేవునికి లోబడినటువంటి కుటుంబముగా ఉంటుందనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనం మనం చూసినట్లయితే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు. ప్రియులారా, భార్యాభర్తలు ఇరువురు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటే వారి జీవితం ఎలా ఉంటుందో చూడండి. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భార్యాభర్తలు, ఆ కుటుంబము ఏక మనసు కలిగిన కుటుంబంగా ఉంటుంది ప్రియులారా. ఈనాడు మనం చూస్తూ ఉంటాం, భర్త ఒకటి అంటే భార్య ఒకటి అంటుంది, భార్య ఒకటంటే భర్త ఒకటి అంటారు. కానీ కూర్చొని ఇద్దరు చర్చించుకొని ఒక ఆలోచన కలిగి ఏక మనసు కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబం మంచిగా ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం. 103వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడింది చూడండి. 103వ కీర్తన 11వ వచనములో, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆయన యందు భయభక్తులు గలవాడి ఎడల ఆయన కృప అంత ఉన్నతముగా ఉన్నదని చెప్తూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారుగా ఉందాం ప్రియులారా. నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక సాక్ష్యం ఏంటంటే, నేను అద్దంకి స్థానిక సంఘానికి వచ్చే ముందు సంఘానికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏంటి పరిస్థితులు అన్నప్పుడు సన్నీ గారికి కొంచెం కోపం ఎక్కువ, సిస్టర్కి మాత్రం చాలా శాంతమూర్తి అన్నారయ్యా. చూడండి ప్రియులరా, సాక్ష్యం బయట మన సాక్ష్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను గమనించాను, నేను విన్నది వాస్తవమే అని. కోపము అనేది పాపం కాదు. కోపపడుడి, పాపం చేయకుడి. మీ కోపము సూర్యాస్తమయం వరకు మాత్రమే ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సిస్టర్ని చూస్తే నిజంగా చాలా శాంతంగా ఉంటుంది ప్రియులారా. అటువంటి సాక్ష్యము మనం కలిగి ఉండాలి. ఎవరు అన్నారు నాతోటి, అది వాళ్ళు కూడా నా జ్ఞాపకానికి రావడం లేదు. రెండోది, మనము ఒక మాట చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయములో అబ్రహామును గూర్చి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది,
అతనికి కలుగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అన్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు మన కుటుంబాలని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. అబ్రహాము కుటుంబాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అబ్రహాము తన పిల్లలు, తనకు కలిగిన వారు, తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించాలి అని అబ్రహాము వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇది ఒక మంచి కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వీరు ఏక మనసు కలిగిన వారుగా ఉన్నారు. ముందుగా కుటుంబ జీవితంలో ఏక మనసు కలిగి ఉండాలనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండోది మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళానని ఇక్కడ చూస్తూ ఉన్నాం. పౌలు ఏథెన్స్ నుంచి కొరింథుకు వచ్చాడు. కొరింథుకు వచ్చినప్పుడు అక్కడ తనకు అనుకూలమైన వారు ఎవరున్నారా అని అతను ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ఎంక్వైరీలో అకుల ప్రిస్కిల్లా వారి ఇరువురు కనిపించారు. వారెవరు అంటే అకుల యూదుడు, ప్రిస్కిల్లా రోమియురాలు. వీళ్ళు రోమాలో ఉన్నారు. ఇటలీలో ఉన్నప్పుడు క్లౌదియా చక్రవర్తి, రోమా చక్రవర్తి ఏం చేశాడంటే యూదులందరూ రోమా విడిచిపెట్టి వెళ్ళాలని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అకుల యూదుడు కాబట్టి వాళ్ళు కూడా ఆజ్ఞను శిరసావహిస్తూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా కొరింథుకు వచ్చారు. వాళ్ళు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి వాళ్ళతో కలిసి ఆయన కాపురం ఉండనని ఇక్కడ చూస్తున్నాం. వారు కలిసి పని చేయుచుండిరని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పౌలుని తన ఇంటికి ఆహ్వానించారు అకుల ప్రిస్కిల్లా. ఎంతకాలము చూశారు పౌల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని? 1 సంవత్సరం మీద 6 నెలలు, అంటే 1.5 సంవత్సరం తన ఇంట్లో పెట్టుకున్నారు పౌల్ని. మన ఇంటికి బంధువులు వస్తే మనం 1 వారము 10 రోజుల వరకు మనం మంచిగా ఉంటుంది ప్రియులారా. తర్వాత ఎలా ఉంటుంది మనకి? బంధువులే. కానీ అకుల ప్రిస్కిల్లా వాళ్ళకు ఉన్నటువంటి ఆ మంచి మనస్సు, ఆతిథ్యం ఇచ్చేటువంటి మనస్సు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ లక్షణం మరి సన్నీ కుటుంబంలో ఉన్నట్లుగా నేను చూశాను కళ్ళతో. అది మళ్ళీ నేను జ్ఞాపకం చేయదలుచుకోలేదు. దాని విషయమై నేను నా భార్య కూడా అనుకున్నా ఒకరోజు. అటువంటి మంచి లక్షణం కలిగి ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు ఉన్నాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన కోసము తర్వాత ఎవరు వచ్చారు? శీల వచ్చాడు, తిమోతి వచ్చాడు. ఆయన కోసం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరామర్శ కూడా చూస్తూ ఉన్నారు ప్రియులారా. వీళ్ళు ఒక విశ్వాసి జీవితంలో ఆతిథ్యము అనేది నిజంగా అది చాలా మంచి లక్షణం. అది మన వీళ్ళలోనే చూస్తూ ఉన్నాం. అది దేవుని ప్రేమను బట్టే ఆ లక్షణం మనకు వస్తుందనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి అన్నాడు. దేన్ని బట్టి వస్తుంది? పైనే చెప్పాడు కదా, సహోదర ప్రేమ.
సహోదరులను ప్రేమించే మనస్సు ఉంటే మనం ఆతిథ్యం ఇస్తాం ప్రియులారా. ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే. ఎవరికి ఆతిథ్యం ఇచ్చారంట? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు ప్రియులారా. వారు మనుషుల్లాగానే ఉంటారు వాళ్ళు. మనకు తెలియకుండానే మనం మనుషులకు ఆతిథ్యం ఇస్తే వాళ్ళు దేవుని దూతలే ఆ రకంగా రావచ్చు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆతిథ్యం ఇవ్వడం చాలా మంచి లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకొక కుటుంబాన్ని మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథములో మనకు తెలిసినటువంటి కుటుంబం. ఎవరామె? షూనేమీయురాలు. ఎలీషా ఒక భక్తిగల దైవజనుడు అని ఆమె గుర్తించి ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమె ఇంటిలో ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడండి. ఎలీషాకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు షూనేమీయురాలు. అంత మాత్రమే కాదు, ఆయన కోసం తన ఇంటి మీద ఒక గది కట్టించి ఆ గదిలో ఒక మంచము, ఒక దీపస్తంభము, ఒక బల్ల, ఇంకోటి ఏంటి, 4 వస్తువులు ఉంటాయండి. పీట ఆమె ఏర్పాటు చేసింది. దేన్ని బట్టి ఇలా వస్తుంది? దేవుని యందు ప్రేమ, సహోదర ప్రేమ. ఇటువంటి లక్షణాలు కలిగి ఉండటం ఎంతో మేలు ప్రియులారా. ఆతిథ్యం ఇచ్చే లక్షణం కలిగిన వారు అకుల ప్రిస్కిల్లాను మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకు వివాహం చేయాలనుకుని ఎలియాజర్ను పంపించాడు. మా బంధువుల్లో నా కుమారునికి భార్యను తీసుకురా అన్నాడు. ఎలియాజరు ప్రార్థన చేస్తూ వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎవరైతే నాకు నా ఒంటెలకు నీళ్లు తోడి పోస్తాదో ఆ అమ్మాయే నా యజమాని కుమారునికి భార్య అనుకున్నాడు. రిబ్కా వచ్చింది బావి దగ్గరికి. చూడండి, ఇవన్నీ దేవుని కార్యాలు, కథలు కాదు. దేవుడు నడిపించాడు. మన పిల్లలకు మనం వివాహాలు చేయాలి అంటే ముందు ప్రార్థన చేయండి. ఎలియాజరు ఎట్లా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేయాలి. దేవునికి అప్పగించాలి. దేవుడు నడిపిస్తాడు. ఆ రిబ్కాను ఆ ఇషాకును నడిపిస్తాడు. రిబ్కా ఆ సమయానికి అక్కడికి రావడం, నీళ్లు చేది ఇవ్వడం, ఒంటెలకు నీళ్లు పోయడం అంతా చేసిన తర్వాత అక్కడ ఒక మాట చూద్దాం. దేవుడు రాశాడు. 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అన్నాడు. అప్పుడు డిసైడ్ అయిపోయాడండి. అమ్మా, ఈ రాత్రి నేను నా వంటలు మరి పరివారము బస చేయటానికి ఏమైనా స్థలం ఉందా అంటే, స్థలమే కాదు, నీ ఒంటెలకు మేత ఉంది. అదే కదా ఆమె చెప్పింది. గడ్డి ఉంది, మేత ఉంది, మీరంతా బస చేయటానికి స్థలం కూడా ఉంది అని ఆమె ఆహ్వానించింది ప్రియులారా. రిబ్కాకు కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి లక్షణం ఉంది. ఆ మాట ఎప్పుడైతే అందో అప్పుడు ఎలియాజరు ఏం చేశాడు? తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక అన్నాడు పిల్ల. ఇటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి. ఇది అకుల ప్రిస్కిల్లా వాళ్ళ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే, పౌలు సేవ వెనుక వారి యొక్క సేవా జీవితం మనం చూస్తూ ఉన్నాం. పౌలుకు వారు సహకారులుగా ఉన్నారు ప్రియులారా.
సహకారులుగా ఉన్నారు. వీళ్ళు కనిపించరు కానీ పౌలు సేవ వెనక ఇటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. పౌలు ఒక్కడు ఇంత సేవ చేయాలి అంటే చెయ్యలేడు ప్రియులారా. ఆయనకు వీళ్ళు సహకరించేవారుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ప్రయాసపడ్డారనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి అంటూ ఉన్నాడు. నా జత పనివారు అన్నాడండి. నా జత పనివారు అంటే నాతో కలిసి పని చేసిన వారు అని అర్థం. ఇక్కడ నాతో కలిసి పని చేశారు. నిజంగా దేవుని సేవ ప్రియులారా, వాళ్ళు సేవకులు. ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అకుల, ప్రిస్కిల్లా సేవ చేస్తూ ఉంది. వారిరువురు సేవకులుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కాడె మోస్తూ ఉన్నారు వాళ్ళు. అంతకంటే ధన్యత ఈ లోకంలో ఏది లేదు ప్రియులారా, ఏది లేదు. ఆస్తులు ఉంచవచ్చు, అంతస్తులు కాదు. దేవుని సేవ, దేవుని కాడి మోయటం. రేపు అక్కడ నిలబడేది అదే. మన ఇళ్ళు, మన ఆస్తులు, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన బంగారం ఏమీ నిలబడవు. ఇవన్నీ భూమి నిలబడేవి. అక్కడ నిలబడేది ఏంటి అంటే ఈ లోకంలో దేవుని పక్షంగా నీవు చేసిన సేవ, నీ జీవితం కనిపిస్తుంది ప్రియులారా. అది నీతో వచ్చేది. ఉట్టి చేతులతో వెళ్దామా? దేవుని పని చేసి బడా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకోవాలి. అకుల, ప్రిస్కిల్లా. పౌలు చెప్తున్నాడు, నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఏమన్నాడు చూడు, 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి అన్నాడు. ఎంత సహోదర ప్రేమ ప్రియులారా, ఎంత సహోదర ప్రేమ. ఎవరు పౌలు? ఎవరు అకుల, ప్రిస్కిల్ల? ఎవరు? మనం ఎవరమే? ఆయా స్థలాల నుంచి వచ్చిన వారము, క్రీస్తు రక్తములో కడగబడిన వారము, ఒక సంఘములో చేర్చబడిన వారము, ఒక శరీరములో, ఒక రక్తములో పాలు పొందుతున్న వారము. ఇటువంటి ప్రేమ మన మధ్య ఉండాలి ప్రియులారా. ఇటువంటి ప్రేమ మన మధ్య ఉండాలి. దేన్ని బట్టి వస్తుంది అది? దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు కలిగిన భయభక్తుల ద్వారా ప్రియులారా. నిజంగా ఈ మాట, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి అన్నాడు. పౌలు కొరకు తమ ప్రాణాలను కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఎంత దీవెన! దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడా? మర్చిపోయేవాడు కాదు. ఈ మాట చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథములో ఒక తల్లి జ్ఞాపకంకి వస్తుంది. ఎవరామె? రాహాబు. తన ప్రాణములకు తెగించి వేగులు వారిని తన ఇంట చేర్చుకొని వారిని దాచిపెట్టింది ప్రియులారా. దేవుని బిడ్డలు వాళ్ళు, యెహోవా జనులు. దేవుడు వాళ్ళకి ఈ దేశం ఇస్తున్నాడు, వాళ్ళకి ఈ ఎరుకోని వాళ్ళు జయిస్తారు, ఎరుకోని నాశనం చేస్తారు అని ఆమె ఎరిగింది కనుక వాళ్ళని దాచి తన కుటుంబాన్ని ఏం చేసుకుంది? రక్షించుకుంది. తన కుటుంబాన్ని తన ప్రాణాలకు తెగించింది. ప్రాణాలను కూడా లెక్క చేయలేదు ప్రియులారా. దేనికోసం? తన కోసం, తన కుటుంబం కోసం, తన బంధువుల కోసం, తనకు కలిగిన వారందరిని రక్షించుకోవాలి.
ఆమె ఆ పని చేయకపోతే వాళ్ళందరూ ఏమైపోయేవాళ్ళు? నాశనం అయిపోయేవాళ్ళు యుద్ధంలో. ఎరికో కోట గోడల కింద వాళ్ళు కూలిపోయి నాశనం అయిపోయేవాళ్ళు. ఎరికో ఆ పట్టణం మొత్తం మీద రక్షించబడిన కుటుంబం ఒక్క రాహాబు కుటుంబం మాత్రమే ప్రియులారా. ప్రాణాలకు తెగించి తన వారందరిని రక్షించుకుంది. ఇంకా మన వారు ఎంతమంది ఉన్నారు రక్షణ పొందకుండా? రాహాబు ఆలోచించింది. నువ్వు ఆలోచించావా? నేను ఆలోచించానా? ఇంకా మన కుటుంబంలో ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు? నీవు రక్షణ పొందావు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అగ్నిగుండానికి కూడా నువ్వు ఇష్టపడుతున్నావా? వాళ్ళకి సువార్త చెప్పు. వాళ్ళని తీసుకొని రా దేవుని మందిరానికి, వాళ్ళకి వాక్యం వినిపించు. ఒక అకులా ప్రిస్కిల్లా కుటుంబం వల్లే, అబ్రహాము శారా కుటుంబం వల్లే ప్రియుల మన కుటుంబాలు కూడా ఆ విధంగా కట్టబడాలని దేవుడు తన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు తన జత పనివారుగా చెప్తూ ఉన్నాడు. పౌలుతో కలిసి పనిచేశారు, సేవ చేశారు. పౌలు కొరకు తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదన్నాడు. కింద ఇంకొక మాట రాయబడి చూడండి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. వారి ఇంట్లో ఏముంది? సంఘం ఉందమ్మ, సంఘం ఉంది. వాళ్ళు ఇంకా మందిరం కట్టుకోవాలా, మందిరం లేదు. సంఘం ఏర్పడాలంటే దానికి ముందు ఏం చేయాలి? సంఘం ఏర్పడాలంటే ముందు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి, సువార్త చెప్పాలి. సువార్త చెప్పి ఆ సువార్త ద్వారా వాళ్ళని రక్షణలోకి తీసుకురావాలి. మరి ఇక్కడ సంఘం ఏర్పడిందంటే వాళ్ళు ఏం చేశారు? సువార్త సేవ చేశారు. వాళ్ళు అకులా ప్రిస్కిల్లా సువార్త పరిచర్య చేశారు. రోమా పట్టణంలో వాళ్ళు సేవ చేశారు, పరిచర్య చేశారు, సువార్త ప్రకటించారు, ఆత్మను రక్షించారు. తన ఇంటిలో సంఘము పెట్టుకొని ఆరాధన చేపిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇంకా మందిరం కట్టుకోలే, తన ఇంటిలో సంఘం. చూడండి ఏం రాశాడు ఇక్కడ, వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అన్నాడు. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం ప్రియులారా. వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు, ఇంట్లో సంఘాన్ని నడుపుతూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎవరు వందనాలు చెప్పారంటే కింద చూడండి ఇంకేమన్నాడు. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు అన్నాడు. అన్యజనులలో కూడా, ఈయనే కాదంట, అన్యజనులలో అంటే వీళ్ళకి ఎంత మంచి పేరు ఉందో చూడండి ప్రియులారా. వీళ్ళు చేసే సేవ, వీళ్ళ పరిచర్య, వీళ్ళ ప్రయాస అన్యజనులు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా వందనాలు చెప్తున్నారని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లలు. దేవుని పనిలో వాళ్ళు సహకరించేవారుగా ఉన్నారు. వారి ఇంట సంఘాన్ని పెట్టుకున్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు పిల్లలారా. అంత మాత్రమే కాదు కానీ వీళ్ళకి దేవుని వాక్యం క్షుణ్ణంగా ఎరిగిన వారు వీళ్ళిద్దరు. ఈ లక్షణాలన్నీ ఈ కుటుంబంలో నేను చూస్తున్నాను కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ లేఖన భాగాన్ని అందించాడు ప్రియులారా. వారు పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలన్నీ ఎరిగిన వారుగా ఉన్నారు వాళ్ళిద్దరు, అకులా ప్రిస్కిల్లా. అది ఎలా చంపగలం మనం? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను
యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అపోల్లో గురించి ఏం రాశాడు ఇక్కడ ముందు చూసాం కదా. అతడు ఒక యూదుడు, విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణత కలిగిన వాడు, పాత నిబంధన బాగా క్షుణ్ణంగా ఎరిగినవాడు, లేఖనాలు బాగా ఎరిగినవాడు ప్రియులారా. అయితే అతను యోహాను బాప్తిస్మను గూర్చి అతడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరు విన్నారు. అపోల్లో చెప్పే బోధ విని అపోల్లోని కలుసుకున్నారు. సహోదరుడా, నీతో మేము కొంచెం మాట్లాడాలి, మనం కూర్చొని మాట్లాడుకుందామని ఇంటికి ఆహ్వానించి అతనికి ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెట్టి చక్కగా లేఖనాలను విశదపరిచారు ప్రియులారా, విశదపరిచారు. అయ్యా, యోహాను బాప్తిస్మే కాదు, యేసుక్రీస్తు బాప్తిసం కావాలి. ఒక మనిషి రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తులో మనం బాప్తిసం తీసుకోవాలి అని వాళ్ళకి చెప్పిన వారుగా ఉన్నారు ప్రియులారా. ప్రిస్కిల్లాయు అకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. విశదపరిచారు, లేఖనాలు ఎరిగిన వారుగా ఉన్నారు, సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు, తన ఇంట సంఘమును చేర్చుకున్న వారుగా ఉన్నారు, తన ఇంటిలో సంఘాన్ని నడుపుతున్నారు ప్రియులారా. పౌలు ప్రాణములకు తమ ప్రాణము అడ్డువేసిన వారుగా ఉన్నారు, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉన్నారు. ఇన్ని మంచి లక్షణాలు ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం వీరిరువురి జీవితాల్లో. అకుల, ప్రిస్కిల్లా. మరి మన జీవితాలు, మన సేవ, మన పరిచర్య ఎలా ఉండాలి, మన కుటుంబం ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు 25వ సంవత్సరం ఇచ్చాడు, ఇంకా మనమే వస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళు రావడం లేదు. అలా ఉండకూడదు ప్రియులారా. యెహోషువ చెప్పినట్లుగా అకుల, ప్రిస్కిల్లా ఎలాగూ వారి కుటుంబము యావత్తు దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోతూ ఉందో అలాగున మనం కూడా సేవా జీవితంలో మనం కూడా ముందుకు సాగిపోవాలి అనేది ఇక్కడ దేవుడి పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక మంచి కుటుంబముగా మనం చూస్తూ ఉన్నాం, ఒక క్రైస్తవ కుటుంబముగా అకుల, ప్రిస్కిల్లాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఉండాలి అని దేవుడు మనకి మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని జత పనివారుగా మరి సన్నీని, సిస్టర్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయన్ను సేవకు పిలుచుకున్నాడు. ఆయన పిలుపుకు ఆయన లోబడి సేవ ఆ భారాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు. ఒక సంఘాన్ని నడపడం అనేది అది ఉద్యోగం కంటే చాలా కష్టమైంది. ఇక్కడ పరిచర్య కాదు, బయట పరిచర్య ఉంది, దూర ప్రయాణాలు ఉన్నాయి, ఆరోగ్య సహకరించాలి. చూడండి ప్రియులారా, ఇవన్నీ కూడా దేనికోసం ఈ ప్రయాస? ఎవరి కోసం ఈ ప్రయాస? ఆయన బ్రతకాలంటే ఇదేనా? దీంతో బ్రతకాలనుకుంటాడా? దేవుని కొరకు ప్రయాస ప్రియులారా. పౌలు ప్రయాస దేనికోసం? పౌలు ప్రయాస బ్రతుకు తెరువు కోసమా? అకుల, ప్రిస్కిల్లా ప్రయాస దేనికోసం? బ్రతుకు తెరువు కోసమా? దేవుని కోసం ప్రియులారా. ఈ లోకంలో మనం వచ్చింది, మనం జీవిస్తుంది, మనల్ని ఉంచింది కూడా దేవుని ప్రయాస కోసం. మనం ప్రయాసపడాలి, దేవుని సేవా జీవితం కలిగి ఉండాలి, ఆయన భారాన్ని మనం మొయ్యాలి.
ఒక మంచి కుటుంబంగా మనం ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథములో మీకు వాక్యము బోధించేటువంటి మీ పైవారిని జ్ఞాపకం చేసుకొని వారి కోసం ప్రార్థన చెయ్యండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి ప్రియులారా. నేను ఇప్పటికీ నా అనుదిన ప్రార్థనలో అద్దంకి స్థానిక సంఘం ఉంటుంది అని నిలబడి చెప్తూ ఉన్నాను. మరి మా కుటుంబం గురించి ప్రకటన చేస్తున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది. సన్నీ ప్రకటన చేస్తూ ఉన్నాడు, నాకు తెలుస్తూనే ఉంది. ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన సేవలో మనం కొనసాగించుకోవడానికి, మన సేవ నిలబడే సేవగా ఉండాలి, దేవుడు మెచ్చే సేవగా ఉండాలి, నిస్వార్థమైన సేవ చేయాలి. దేవుని కొరకు మనము అదిగో పౌలు, శీలలు, తిమోతి, అకుల, ప్రిస్కిల్లా వీళ్ళందరూ ఎలాగూ తమ జీవితాలను దేవుని కొరకు సార్థకం చేసుకున్నారు. అలాగే ప్రియులారా, ఈ లోకంలో మనం ఉన్న కొద్ది దినాలు ఎంతకాలం ఉంటామో తెలియదు. బ్రతికినంతకాలం దేవుని కొరకు మనం బ్రతకాలి, ఆయన పరిచర్యలో ముందుకు సాగాలి అని ఈ కొద్ది మాటల ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. అకుల, ప్రిస్కిల్ల జీవితాలు మనకు మార్గదర్శకాలుగా ఉండాలి, అవి మనకు పాఠాలుగా ఉండాలి. మరి అటువంటి కుటుంబాన్ని మనం ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే సన్నీ యొక్క వైవాహిక జీవితం దేవుడు కృప చూపించి ఇంతవరకు 30 సంవత్సరాలు కాచి కాపాడాడు. భవిష్యత్ అంతటిలో కూడా ఆయన ఇంకా ప్రభు కోసం, ఆత్మల కోసం భారము కలిగి, బాధ్యత కలిగి పనిచేయాలని స్థానిక సంఘం అనుదినము ప్రార్థన చేయాలి అని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, ఈ కొద్ది విషయాలు ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీతో పంచుకున్నందుకు మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ, అవకాశం ఇచ్చిన తమ్ముడు సన్నీకి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, ప్రభు చిత్తమైతే మరి ఒకసారి మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు కృప చూపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మంచిది. ప్రభువును బట్టి